అలాగే భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా సోదరి మండలంలోకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా పేరు చుట్టుపాటి లక్ష్మి. నేను ఏపీ స్టేట్ జోనల్ ఇన్ఛార్జిగా నా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. నిన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్లమెంటులో మన దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళలు, అలాగే కార్మికులు వీళ్ళ ప్రాతిపదికన వీళ్ళ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని మనకు తెలుస్తుంది. అలాగే రైతుల విషయానికి వస్తే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు 1.52 లక్షల కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రకృతి సేద్యం చేయించడం, 1 కోటి మంది రైతులతోటి ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి అనే సంకల్పం. అలాగే 5 రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయ రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కిసాన్ కార్డు అందించేటటువంటి ఉద్దేశం. అట్లాగే డిజిటల్ క్రాప్ సర్వేని నిర్వహించి ఏ క్రాప్స్ వేస్తే డెవలప్ అవుతుంది వ్యవసాయ రంగం అనేటటువంటి ఉద్దేశం ఒకటి. అలాగే వ్యవసాయ రైతులు ఎవరైతే ఆక్వా ఉన్నారో వారు రొయ్యల పెంపకం కానివ్వండి, వారికి మార్కెటింగ్ అంటే ఎగుమతులు అలాంటి అవకాశాలు కల్పించడానికి నాబార్డు ద్వారా రుణాలు అందించేటటువంటి ఉద్దేశంతో 1.52 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇకపోతే కార్మిక రంగానికి వచ్చేసరికి మనకి 1.48 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది నిన్న బడ్జెట్లో. వారికి ఎవరైతే పరిశ్రమలలో పనిచేసే కార్మిక సోదరులు ఉన్నారో వారికి ఆ పరిశ్రమ యొక్క ప్రాంగణంలోనే వారికి ఒక రెంటెడ్ ల్యాబొరేటరీస్ నిర్మించడం కానివ్వండి, ఖర్చులు ఏర్పాటు చేయడం కానివ్వండి, వారికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కల్పించడం కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. అలాగే యువతకు వచ్చేసరికి 1 కోటి మంది యువతకు దేశంలో వాళ్ళకి నైపుణ్యాన్ని డెవలప్ చేసే ఉద్దేశంతో వారి ఇంటర్న్షిప్ ఇవ్వడము, ఆ ఇచ్చిన టైంలో నెలకి 5,000 రూపాయలు వారికి స్టైఫండ్గా ఇవ్వడము. అలా ఎవరైతే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకున్నారో వారికి దేశవ్యాప్తంగా 500కు పైగా ఉన్న కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడము. ఇది యువతకు ప్రత్యేకించిన నిన్న బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అట్లాగే మనకి ఈఎఫ్పిఓలు ఎవరైతే కొత్తగా ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అత్యంత దారుణంగా అగాధానికి తోసివేయబడింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ అగాధంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పైకి తీసుకువచ్చేటటువంటి ఉద్దేశంతో ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి పెద్దపీట వేశారు అనడానికి ఇది ఒక నిన్నటి బడ్జెట్ నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజధాని మనకు లేదు. ఈ అమరావతి రాజధానిగా కొనసాగిస్తూ దాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి 15,000 కోట్ల రూపాయలు ప్రస్తుతం కేటాయించడము. అలాగే ఇంకా భవిష్యత్తులో ఇంకేదైనా అమౌంట్ పడుతుందంటే అది కూడా పూర్తిగా కేంద్రం భరిస్తుంది అని చెప్పడం మనకు చాలా సంతోషం ఈ రోజున. అలాగే అనంతపురంలో చూడండి, మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీ సంస్థను ఒక దాన్ని జరుగుతుంది. నిన్న బడ్జెట్లో అనౌన్స్ చేశారు గౌరవ మంత్రివర్యులు. అలాగే మనకి విశాఖ చెన్నై కోస్టల్ కారిడార్ను ఏర్పాటు చేయడం అయితేనివ్వండి, నేషనల్ హైవేస్కి 4,776 కోట్లు మంజూరు చేయడం అయితేనివ్వండి, అలాగే హైదరాబాదు విజయవాడ నేషనల్ హైవేస్ని 6 వేస్ లైన్గా దాన్ని డెవలప్ చేయడానికి 700 కోట్ల రూపాయలు మంజూరు చేయడం అయితేనివ్వండి, మనకి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ ఏపీ స్టేట్కి తీసుకురావడం అయితేనివ్వండి. ఈ బీపీసీఎల్ ప్రాజెక్ట్ తీసుకురావడానికి గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు పోటీ పడతా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఆ బీపీసీఎల్ సంస్థని మన ఆంధ్రప్రదేశ్కి ఆయన రికమెండ్ చేసి ఆంధ్రప్రదేశ్ సంస్థకి మరలించినటువంటి పరిస్థితిని ఇవాళ ఆయనకి ధన్యవాదాలు, ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన పరిస్థితి. అలాగే మనకు చూడండి, పేదవారికి ఈ రోజున పిఎంఏవై కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1 కోటి మందికి ఇల్లు నిర్మించేటటువంటి ఉద్దేశంతో 10 లక్షల కోట్లు మంజూరు చేశారు నిన్న బడ్జెట్లో మంత్రివర్యులు. అలాగే మనకి ముద్రా లోన్ 10 లక్షల వరకు పరిమితి ఉండేది ఇది వరకు. నిన్నటి బడ్జెట్లో 10 లక్షల నుంచి ఆ లిమిట్ 20 లక్షల వరకు పెంచడం జరిగింది ముద్రా లోన్. దీనికి ప్రతి పేద సామాన్య వర్గాలు అందరూ కూడా మనము కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చూడండి, ఈ మహిళల విషయానికి వస్తే
బాలికలకు మహిళలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏ రంగానికి కేటాయించనంత బడ్జెట్ ఇవాళ మహిళా బాలికల అభివృద్ధి కోసం మన ప్రీతం ప్రధానమంత్రి గారు మాకు కేటాయించడం జరిగింది. 3 లక్షల కోట్లకు పైచిలుకు బాలికా మహిళల అభివృద్ధి కోసము కేటాయించారు. అది కాకుండా ప్రత్యేకించి 500 కోట్ల రూపాయలు డ్రోన్ దీదీలు ఎవరైతే ఉన్నారో వారి ఉపాధి ఆదాయ మార్గాల పెంపు, వారి అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. ఇంతకు ముందు నరేంద్ర మోడీ గారు 33% మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయడం అయితేనివ్వండి, అలాగే పిఎం స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 50% పైగా మహిళలకు ఆ స్కీమ్స్ కేటాయించినటువంటి పరిస్థితి కానివ్వండి, ఇవన్నీ మహిళలకు పెద్దపీట వేస్తున్నారు భారతదేశంలో అనడానికి ప్రధానమంత్రి గారిని మనము ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున భారతదేశం